హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు, గోదా కళ్యాణం చేస్తాము భోగి రోజు. భోగి రోజు ఎందుకు చేస్తారంటారు? అంటే గోదాదేవి తల్లి మార్గశిర మాసం మధ్యలో నుంచి ధనుర్మాసం చివరి వరకు కూడా ఆ తల్లి ఒక వ్రతం చేసుకుంటుంది. 30 రోజులు ఆ స్వామి పాసురాలు 30 రోజులు ఆ తల్లి విష్ణుమూర్తిని తన భర్తగా ఊహించుకుని తనే తన భర్త, ఆయనే నా భర్త అని అనుకుని ఆవిడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీర్తనతో ఆ స్వామివారిని అర్చిస్తూ తులసిమాలని సమర్పిస్తుంది. ఆవిడ స్వామివారితో ముచ్చటించుకున్నదే పాసురం అనమాట. అప్పుడు ఆ వ్రతానికి ఆ స్వామి మెచ్చి విష్ణుమూర్తి రంగనాథుడిగా అవతారం తీసుకుని ఈ అమ్మవారిని ఈ రోజు అంటే మనకి ఈ భోగి రోజుతో ధనుర్మాసము కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. రేపటి నుంచి అంటే సంక్రాంతి నుంచి సూర్యుడు మకర రాశిలో, అంటే ఇప్పటి వరకు ధనుర్రాశిలో స్వామివారు సంచారం చేశారు. ఈ రేపటి నుంచి ఏమవుతుందంటే స్వామివారు మకరంలోకి అంటే మకర రాశిలోకి ఆయన ప్రయాణం జరుగుతుంది. కాబట్టి మకర సంక్రాంతి ఈ రోజు ఆఖరి రోజు. ఆవిడ వ్రతానికి ఉద్యాపన ఈ రోజు, ఉద్యాపన చేసుకోవడము, స్వామివారిని కళ్యాణం చేసుకోవడం కూడా ఈ రోజే. కానీ అమ్మ, మార్గశిర మాసము, ధనుర్మాసము, పుష్యమాసము ప్రతి నెలలు లాగా ప్రతి మాసాలు కాకుండా 3 ఒక విలీనం అయిపోయి ఉంటాయి. ఎందుకంటారు? అంటే మార్గశిర మాసం సగం నుంచి మార్గశిర మాసము విష్ణుమూర్తికి ప్రీతైన మాసము. అంటే ఈ 3 మాసాలు, ఈ ధనుర్మాసము మార్గశిర మాసము కూడా విష్ణుమూర్తికి ప్రీతి అయినవే. ఇవి పీడ రోజులు. ఈ 15 రోజులు పీడ రోజులు అంటారు. ధనుర్మాసం మార్గశిర మాసం మధ్య నుంచి మళ్ళా ఈ పుష్యమాసం మధ్య వరకు, అంటే ఈ 15 రోజులు అంటే దేవతలకి రాత్రి సమయము. మనకి ఎటువంటి పుణ్యకార్యాలు ఈ మాసంలో ఎక్కడా చెయ్యరు, ఒక గోదాదేవి తల్లి యొక్క వ్రతం తప్ప. అవును, మార్గశిర మాసంలో కళ్యాణాలు, వివాహాలు చేస్తారు కానీ ధనుర్మాసం వచ్చిందో చేయరు. కానీ ఒక్క గోదాదేవికి మాత్రమే చేస్తారనమాట. అది ఆ తల్లి 30 రోజుల వ్రతము పూర్తవ్వంగానే ఆ స్వామివారిని కటాక్షించి ఆ తల్లి యొక్క కళ్యాణం తప్ప ఎటువంటి పుణ్యకార్యాలు, ఈవెన్ ఇల్లు మారడాలు కానీ ఇల్లు కట్టుకోవడాలు కానీ ఎందువల్ల అంటే ఇవి దేవతలకి పనికిరాని రోజులు అనమాట. అందువల్ల మరి ఎందుకు కళ్యాణం చేస్తారు అమ్మవారికి? ఆ తల్లికి మాత్రమే ఈ కళ్యాణానికి అనువైన సమయం ఇది. ఆ ఒక కళ్యాణమే అనువైన సమయం తప్ప మిగతా వాళ్ళకి అవకాశం అంటే ఏ పుణ్యకార్యాలు చెయ్యరు. ఇంక ఇక్కడి నుంచి విష్ణుమూర్తి నిద్ర లేవడము, మనకి మొన్న అయింది కదా మోక్షదాయ ఏకాదశి, పుత్రదాయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్తర ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం చేశారు కదా. ఇంక ఇక్కడి నుంచి ఆ ఉత్తర ద్వారం అంటే స్వామివారు లేచినప్పుడు మాత్రమే ఆ కళ్యాణం కూడా జరిగింది. గమనించారా? స్వామివారు లేచిన తర్వాతనే ఉత్తర ద్వారం నుంచి వచ్చి అమ్మవారి చేయి పట్టుకున్నారనమాట. చాలా అద్భుతంగా ఉందండి. అక్కడి నుంచి మనకి ఇంకా మంచి రోజులు వచ్చినాయి అనమాట. మంచి రోజులు. అంత క్రితం వరకు చెడు రోజులు, అంటే మనకి దేవతలకి పగలైతే మానవులకి ఇలాగా, అంటే దేవతలకి పుణ్యకాలము, మానవులకి పీడకాలం అనమాట. అందుకని ఈ 15 రోజులు, ఈ 30 రోజులు, అటు 15 ఇటు 15 రోజులు, ఈ 30 రోజులు నిషిద్ధము. ఇప్పుడు అర్థమైందండి, అది బాగా అర్థమైంది. స్వామివారి నిద్ర లేచిన తర్వాతనే, అమ్మవారి కళ్యాణం చేపట్టిన తర్వాతనే మనకి కూడా అప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. ఇంకా శుభకార్యాలే మనకి అన్ని అనమాట. చాలా బాగా వివరించారండి.